టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. నీళ్ళిమ్మంటారు కానీ ఉగ్రవాదాన్ని అక్కడి నుంచి ఎగుమతి చేస్తుంటారు. ఇలాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ డాక్టర్ జయశంకర్ విదేశాంగ శాఖ మంత్రి నిన్న చెన్నై ఐఐటీలో జరిగిన ఒక సదస్సులో మాట్లాడారు ఆయన. అండ్ అట్ ద సేమ్ టైం నిన్న డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు కూడా మాట్లాడారు. టెర్రరిజం రూపం మార్చుకుంది, వైట్ కార్లర్లోకి ఇంపోర్ట్ అయిందని చెప్పేసి అది మాట్లాడారు. సో ఏకకాలంలో ఇద్దరు కేంద్ర మంత్రులు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే ఎక్కడో ఒక ఇది యుద్ధానికి సంబంధించిన ఇండికేషన్, కంటిన్యూషన్ ఆఫ్ సింధూర్ అనుకోవాలా, లేకపోతే పాకిస్తాన్ మళ్ళీ తెగబట్టడానికి ఏదైనా మార్గాలు అన్వేషిస్తోందా అనే దానికి సంబంధించి. మరోపక్క మధ్యప్రదేశ్లో జరిగిన ఈ మంచినీటి పొల్యూషన్, దానివల్ల 8 మంది మరణించడం, అది ఒక పెద్ద దుమారం రేగింది. బాధ్యతారహితంగా అక్కడ మంత్రులు, ఎంపీలు ఇద్దరు మాట్లాడటం కూడా వివాదానికి దారితీసింది. ఇండోర్ క్లీన్ సిటీ అని పేరు. అలాంటి క్లీన్ సిటీలో మంచినీళ్లు తాగి అటు కలుషిత నీరు తాగటం వల్ల 5 నెలల పసిపాపల దగ్గర నుంచి 8 మంది చనిపోయారు. ఇది ఒక పెద్ద దుమారం. సరే, సాధ్యమైనంత వరకు విదేశీ పర్యటనలో ఉండటానికి ప్రయత్నించే రాహుల్ గాంధీ గారు కూడా దీని మీద స్పందించారనమాట. వెంబడే అర్జెంటుగా ఈ కలుషిత నీటి వ్యవహారం ఏంటో బయట పెట్టాలి. ఈ అంశాలకు సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు. నమస్కారం అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు. అలాగే కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ అండ్ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ నారెడ్డి తులసిరెడ్డి గారు. నమస్తే తులసిరెడ్డి గారు. అండ్ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. అండ్ యాజ్ వెల్ బషీర్ అహ్మద్ గారు, ఏపీ ముస్లిం లీగ్ ప్రెసిడెంట్. నమస్తే అండి అందరికీ. టు స్టార్ట్ విత్ అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు, నిన్న మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, మీ సబ్జెక్టే, ఆయన మాట్లాడి నీళ్లు అడుగుతారు, నీళ్లు పంపించమంటారు, అక్కడి నుంచి ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తారు, ఇలాంటి మన దేశానికి పశ్చిమ తీరం వైపు ఉన్న, అంటే చాలా సటిల్గా హీ హాజ్ అండర్స్కోర్డ్. ఏంటి, ఏమన్నా ఇండికేషన్స్ ఉన్నాయా మళ్ళీ పాకిస్తాన్ తెగబడబోతోందా? వాసు గారు, ముందుగా మీకు, తర్వాత తోటి ప్యానలిస్టులకు, మన ప్రేక్షకులు అందరికీ నమస్కారం. అంటే మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు ఐఐటి మద్రాస్ ఈవెంట్లో క్లియర్గా చెప్పారు. ఏంటి అని అంటే, అఫ్కోర్స్ అంటే మనం మొదటి నుంచి అంటున్నాము, ఇండస్ వాటర్ ట్రీటీ వల్ల మనం చాలా నష్టపోయాము. వాళ్ళని ఏదో అంటే ఒకప్పుడు ఏమిటంటే 1960లో మనం ఏదైతే ఇండస్ వాటర్ ట్రీటీ సైన్ చేశామో చాలా ఉదారంగా పోని, అంటే మన పొరుగు దేశం, మన అంటే బ్రదర్హుడ్ ఉన్న పాలసీస్ అప్పుడు మనం అఫ్కోర్స్ ఆ రోజులలో అంటే 60లో చేసామని అంటే 65 సంవత్సరాల కింద జరిగిన ఈ ఒప్పందంకు ఎంత మనం అప్పుడు మన అంటే ఇండియా చాంపియనింగ్ వాట్ ఎవర్ అంటే కొలోనియల్ ఎరా నుంచి అన్ని కంట్రీస్కు ఇండిపెండెన్స్ రావాలి, సమానత్వం రావాలి, ప్రోగ్రెస్ కావాలనే ఐడియాలజీ పోతున్నప్పుడు ఉదారంగా మనం సంతకం చేసి ఓకే ఇండస్ వాటర్ ట్రీటీ అంటే 80% ఆఫ్ వాటర్ టోటల్ వాళ్ళకి పోయి మిగతా 20% మనకు వచ్చినా కానీ ఒక విధంగా మనం సంతకం చేసి అది వాటర్ ట్రీటీకి అగ్రి అయ్యాం, నడిచింది. అయితే ఇప్పుడు మనం విదేశాంగ శాఖ మంత్రి గారు జయశంకర్ గారు అన్నట్టు మనమేమో ఉదారంగా వాటర్ ఇస్తున్నాం, వాళ్ళు ఏంటంటే ఉదారంగా మనకు బాంబులు ఇస్తున్నారు. అంటే ఆ స్టేజ్కి అంటే కృతజ్ఞత ఎలా పోయిందంటే రివర్సల్ వస్తున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి ఎనఫ్ ఈజ్ ఎనఫ్. పహల్గామ్ తర్వాత అంతకుముందు కూడా కొన్నిసార్లు అంటే మనకు ఈ వాటర్ ట్రీటీ గత 2-3 యుద్ధాలల్లో కూడా ఫ్రిక్షన్స్లలో కూడా మనం దాన్ని ముట్టుకోలేదు, అలా వదిలిపెట్టేసాం. కానీ పహల్గామ్ అయిన తర్వాత మాత్రం డిసైడెడ్ ఏంటంటే మన ప్రభుత్వం ఎనఫ్ ఈజ్ ఎనఫ్, మాకు రావాల్సింది మాకు వస్తుంది, మీకు రావాల్సింది మీకు వస్తుంది. కాకపోతే ఏంటంటే మనం ఒకసారి ఇండస్ వాటర్ సిస్టాన్ని కనుక చూసినట్టయితే రివర్స్ అన్ని మన నుంచి ఇండియా నుంచి ఫ్లో అయిపోయి పాకిస్తాన్కి పోతుంది. మనకు ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఉండి మనం కంట్రోలింగ్ స్టేజ్లో ఉన్నా కానీ పాకిస్తాన్కు అన్ని విధాలు ఉదారంగా ఇచ్చేసారు. సో ఇప్పుడు ఏమైందంటే మనం క్లెయిమ్ చేసుకోవటం ఒకటి, మనకు ట్రీటీలో కొన్ని వేరియస్ ఇష్యూస్ ఉన్నాయి, దానివల్ల మనం ఇప్పటిదాకా మనకు రావాల్సిందే మనం క్లెయిమ్ చేసుకోలేదు. సో మనం కనుక ఇప్పుడు టైటన్ చేసినట్టయితే, మన క్లెయిమ్స్ మనం ఉపయోగించుకున్నట్టయితే వాళ్ళు పాకిస్తానీస్ చాలా వరకు నష్టపోతారు, వాళ్ళకు తెలుసు. అయినా కానీ ఇప్పుడు ఏంటి, ఇండస్ వాటర్ ట్రీటీ అబ్రిగేట్ చేయడానికి వీల్లేదు, సస్పెండ్ చేయడానికి వీల్లేదని ఏదో అంటే పాకిస్తాన్ ఇంటర్నేషనల్గా ఏదో చెప్తుంది. కానీ
మనం 3 ఏళ్ల నుంచే మనం ఇది 65 ఇయర్స్ బ్యాక్ ఏదైతే ట్రీటీ సంతకం చేశామో ఇది టోటల్లీ అంటే ఏమన్నట్టు ఇంబ్యాలెన్స్గా ఉన్నది. 100% పాకిస్తాన్కి ఫేవరబుల్గా పోయిన ఇనిషియల్ స్టేజ్లో మనం సంతకం చేసి మనం రివైజ్ చేసుకుందాం, డిస్కస్ చేద్దాం అంటే వాళ్ళు అసలు రావట్లేరు. అంటే ఒకసారి డిస్కషన్ మొదలైంది అంటే మళ్ళీ యాక్చువల్గా దే విల్ లూజ్. అలాంటిది కాకుండా వాళ్ళు ఏం చేసినారంటే ఈ ట్రీటీ ఏది అబ్రగేట్ చేయలేరు, దీన్ని క్యాన్సిల్ చేయలేరు కాబట్టి మనం ఇలా కంటిన్యూ చేసుకుందాం అన్నట్టు వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. బట్ మన గవర్నమెంట్, మన ప్రభుత్వం క్లియర్గా, మన ప్రధానమంత్రి అయినా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయినా చేసేది ఏంటంటే క్లియర్గా చెప్పేశారు, బ్లడ్ అండ్ వాటర్ కెనాట్ ఫ్లో టుగెదర్, యాజ్ సింపుల్ యాజ్ దిస్, ఎనఫ్ ఈజ్ ఎనఫ్ అని. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయినా, డిఫెన్స్ మినిస్టర్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా ఎవరైనా ఇది క్లియర్ మెసేజ్ మాత్రం పాకిస్తాన్కి ఇవ్వటం జరిగింది. ఇంటర్నేషనల్గా మాత్రం ఇప్పుడు ఒకటి వాళ్ళేంటి, ఇండియా ఇంటర్నేషనల్ ట్రీటీని ఉల్లంఘిస్తూ మాకు అన్యాయం చేస్తుంది అనేది వాళ్ళు ఏదో కంప్లైంట్ చేసుకోనికి ఇంటర్నేషనల్గా అదొక ఇష్యూ చేయడానికి మొదలు పెట్టవచ్చు. కానీ సింపుల్ ఇప్పుడైతే మనం సస్పెండ్ చేసాం పహల్గామ్ తర్వాత, ఏప్రిల్ జరిగిన తర్వాత మనం ఇమీడియట్గా అది ఇండస్ వాటర్ ట్రీట్ని దాన్ని మనం బర్గౌట్ చేసి క్యాన్సిల్ చేయడం కాదు కానీ సస్పెండ్ చేస్తాం. సస్పెండ్ చేయడంలో ఏమైందంటే మనం కొన్ని ఉన్నాయి దాంట్లో మనం షేర్ చేసుకోవాల్సిన కనీసం మినిమం ఇన్ఫర్మేషన్ కూడా మనం చేసుకోని అవసరం లేదు. ట్రీటీ ఏదైతే ఉందో ఇండస్ వాటర్ ట్రీటీ కింద కమిషనర్స్ ఉంటారో వాళ్ళు కనీసం ఇన్స్పెక్ట్ చేసే అవకాశం కూడా మనం కలిగించిన అవసరం లేదు. దాని తర్వాత ఒక్కోసారి ఎంత ఉంటుంటే ఇప్పుడు మనం ఇంతకుముందు ఒకటి ఏంటంటే క్లియర్గా మనకు కూడా ఐడియా ఉండాలి, మనం ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేసి ఏదైతే చేస్తున్నామో ఇమ్మీడియట్గా మనం ఆ వాటర్ని ఉపయోగించుకోలేము. ఎందుకంటే దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం, డెవలప్మెంట్స్ అవసరం, డ్యామ్స్ అవసరం, దానికి లాంగ్ టర్మ్ ప్రాసెస్. కానీ ఆ మెసేజ్ మాత్రం క్లియర్గా మనం ఇవ్వగలిగాం ఏంటంటే, మీరు మిస్యూజ్ చేసుకొని ఇండియా ఇచ్చిన ఉదారమైన అంటే ఒక గిఫ్ట్ లెక్క ఇచ్చిన దాన్ని మీరు మిస్యూజ్ చేసుకొని మా మీద బాంబులు వేయటం, టెర్రరిస్టులు పంపించడం, టెర్రరిజాన్ని ప్రోత్సహించడం ఇది మాత్రం జరగడానికి వీల్లేదు. విల్ కంట్రోల్ అనే పద్ధతిలో మనం ఇప్పుడు మెసేజ్ ఇచ్చినాం. దానివల్ల వాళ్ళకు అంటే చాలా వరకు పాకిస్తాను లైవ్లీవుడ్ అంటే అగ్రికల్చర్ అయినా కానీ, ఎనర్జీ అయినా కానీ, డ్రింకింగ్ వాటర్, సో మెనీ థింగ్స్ ఆర్ డిపెండెంట్ ఆన్ దిస్ ఇండస్ వాటర్ ట్రీటీ, ఇండస్ వాటర్ సిస్టమ్. సో అది వాళ్ళు కనుక గమనించి కనుక ఈ టెర్రరిజాన్ని కనుక తగ్గిస్తే మళ్ళీ యాజ్ యూజువల్గా మనకేం ప్రాబ్లం లేదు. మనం ఏది ఆ దేశం బతుకుతున్నదే ఆ పరిశ్రమ వేస్తారు, వాళ్ళ పరిశ్రమని మూసేయమంటే ఎట్లా? మీరు అన్నది కరెక్ట్. ఇప్పుడు ఎందుకంటే పాకిస్తాన్ ఏంది, యు ఆర్ రైట్, నాన్ స్టేట్ యాక్టర్స్ అని వాళ్ళే చెప్తుంటారు, మాకేం సంబంధం లేదు నాన్ స్టేట్ యాక్టర్స్ అని. కానీ మన అందరికీ తెలుసు, వరల్డ్ అంతా తెలుసు, నాన్ స్టేట్ యాక్టర్స్ను పాలించేది ఎవరు, పాల్పోసేది ఎవరు, పెంచేది ఎవరు, ఏం జరుగుతున్నది. ఈవెన్ మన ఆర్మీ ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ట్రైనింగ్ ఇవ్వనీకి వాళ్ళకు ఇక అంత దూరం ఎందుకు? ఉసామా బిన్ లాడెన్ ఎక్కడున్నారు అమెరికన్స్కు తెలుసు, మనకు అందరికీ తెలుసు. అయినా కానీ వాళ్ళు అనేది ఏంటంటే ఆ డబుల్ గేమ్ వల్ల అన్ఫార్చునేట్లీ ఈ డబుల్ గేమ్ ఆడేటోళ్ళ వాయిసే వినపడుతుంది. కానీ మనం ఫ్రాంక్గా, ఫ్రీగా మాట్లాడి నిజాయితీగా, నిజంగా మనం అంటే అందరు మేలు కోరుకొని ప్రొసీడ్ కావాలంటే ఇంటర్నేషనల్గా ఇప్పుడు నడవట్లేదు. చూడు, ట్రంప్ వచ్చిన తర్వాత ఎలా అయింది? పాకిస్తాన్, ట్రంప్, చైనాకు మన అమెరికాకు ఎంత ఇది ఉన్నా పాకిస్తాన్ మాత్రం మధ్య నుండి ఇద్దరి ద్వారా బెనిఫిట్ పొందుకోవటం, ఇద్దరిని మెప్పించుకోవటం, చివరికి మన మీద యుద్ధానికి అంటే దాడి చేయటం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి సో మనం కూడా ఇప్పుడు ఏమైందనంటే ఒక రోజులు వేరు, ఒకనప్పుడు ఇండిపెండెన్స్ టైంలో డిఫరెంట్ వరల్డ్, ఈరోజు డిఫరెంట్ వరల్డ్. కాబట్టి మన ఇంట్రెస్ట్ మనం కాపాడుకొని ఎవరు ఏమన్నా కానీ వాళ్ళకి తగ్గట్టు మనం నిలబడాల్సిన టైం ఉంది. కాబట్టి అలానే మన ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. కాబట్టి మన మినిస్టర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్స్ అవుతున్నాయి, దానివల్ల పాకిస్తాన్కు కనీసం కొద్దిగా చురుకలు అంటించినట్టు. ఆ చురుకలు ఎక్కువైపోయినప్పుడు ఏమవుతుందంటే ఈ మనం టైటన్ చేయొచ్చు. వాటర్ కనుక టైటన్ చేసినా, వాటర్ ఒక్కటిసారి వదిలిపెట్టినా పాకిస్తాన్